ఉమెన్స్ డే సందర్భంగా ఏపీ మంత్రి లోకేష్ ఇండియా టుడే కాన్క్లేవ్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నా వైఫ్ బ్రాహ్మణి నా క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లిస్తుంది. ఆమె నుంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేర్చుకోవాలి. కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ కుమారుడు దేవంష్తో పాటు తనకు మరో కుమారుడైన నన్ను కుటుంబాన్ని చూసుకుంటుంది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఉమెన్స్ డే నిర్వహించాలని తెలిపారు. ఉమెన్స్ డే సందర్భంగా చరిత్ర సృష్టించిన మహిళలు అవకాశం దొరికేలా కానీ ఆకాశం హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిఎస్ఎంటి షిరిడి మధ్య వందే భారత్ రైలు తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తుంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, రైల్వే మేనేజర్, టీసీ, రైల్వే హోస్ట్స్, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ అందరూ మహిళలు ఉన్నారు. రైల్వే చరిత్రలో వందే భారత్ రైలు మహిళల సిబ్బందితో నడవడం రికార్డ్ అని రైల్వే వర్గాలు తెలిపాయి. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. 62 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే వారికి గ్రాట్యుటీ అందిస్తామని వెల్లడించారు. దీని ద్వారా అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు ₹1,00,000, హెల్పర్లకు 40,000 చొప్పున సర్వీస్ ముగింపు సమయంలో ఈ డబ్బు అందనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరుగుతున్న మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు దీనికి సంబంధించిన జీవోను అంగన్వాడీ ఉద్యోగులకు అందించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. తొలుత డ్వాక్రా మహిళలకు ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు. వారు తయారు చేసిన వస్తువులను పరిశీలించి అభినందించారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని ధరించారు. సతీమణి భువనేశ్వరి కోసం ఓ పట్టుచీరను కొనుగోలు చేశారు. అనంతరం మహిళా పారిశ్రామికవేత్తలకు 1,826 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. పలు రంగాల్లో రాణిస్తున్న నారీమణులను సత్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్స్ను ఈరోజు మహిళల కోసం కేటాయించారు. దీంతో స్ఫూర్తిదాయకమైన కొందరు మహిళలు తమ అనుభవాలను తెలియజేస్తూ మోదీ అకౌంట్స్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. చెస్ ప్లేయర్ అయిన వైశాలి దేశం కోసం ఆడేందుకు కుటుంబం ఎంతలా సపోర్ట్ చేసిందో తెలిపారు. సైంటిస్టులు ఎలైనా మిశ్రా, శిల్పా సోని, బిజినెస్ ఉమెన్ అజిత్ షా, సామాజికవేత్త అంజనీ అగర్వాల్ ట్వీట్ చేశారు. రేపు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్ ఫైనల్లో అదే జోరును కొనసాగించి కప్ కొట్టాలనుకుంటుంది. ఇక విజయం ఎవరితో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. అయితే కప్పు కోసం ఇరు జట్లు నడిపిస్తున్న రోహిత్, శాంట్నర్ ఈ నెల 23 నుంచి ఒకే టీంను ఆడనున్నారు. వీరిద్దరూ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీని దగ్గరని చూసిన ఓ వీరాభిమాని ఆనందంతో ఏడ్చేసిన వీడియో వైరల్ అవుతుంది. గుజరాత్లోని సూరత్ పర్యటనలో భాగంగా ఓ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై అక్కడికి వచ్చిన ప్రజలు అభివాదం చేస్తూ వచ్చారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి కన్నీళ్లు దిగుమింతూ ఫోటో పట్టుకుని ఉన్న ఓ యువకుడిని చూసి మోదీ చలించిపోయారు. ఆర్ట్ ఫోటోను తీసుకుని ఆటోగ్రాఫ్ చేసి ఆ యువకుడిని సంతోషపరిచారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. బాలీవుడ్లో దాదాపు 480 కోట్లు కలెక్ట్ చేసిన చావా మూవీ నిన్న తెలుగులో రిలీజ్ అవగా మిక్స్డ్ టాక్తో నడుస్తుంది. డబ్బింగ్ ఏమాత్రం బాగోలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా డైలాగ్పై ఫోకస్ చేయలేదంటున్నారు. గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున విడుదల చేసిన తొలి రోజు కేవలం 3 కోట్లే గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్లో ఎంట్రీ. దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పాట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లో కన్ఫర్మ్ టికెట్స్ ఉంటేనే లోనికి రానిచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ లేని వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు వెయిటింగ్ ఏరియాలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అనాధికారి ఎంట్రీ పాయింట్లను క్లోజ్ చేస్తామన్నారు.